నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తర్వాతి ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్. ఈ విషయం జానీ మాస్టర్ చెప్పారు. పోనీ ఆయన ఏమన్నా జ్యోతిష్యుడా చెప్పడానికి? ఇటీవల వేణుస్వామి దెబ్బకి జ్యోతిష్యులంటే ఒక భయం బెంగా పట్టుకునే జనాలకి. ఆయన డాన్స్ మాస్టర్. ఆయన మొన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వ్యాఖ్య చేశారు. అది ఆయన ఆశాభావం, ఆకాంక్ష, అభిలాష. సరే, సహజంగా పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉండేవాళ్ళు ఆ మాట అనుకోవటంలో తప్పులేదు. కానీ ఈయన సంవత్సరం కూడా చెప్పేశారు. పవన్ కళ్యాణ్ గారు 2029 సీఎం, 2034 పీఎం. 2029 వదిలేస్తే 2034కి ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్. సో మోడీ గారు బహుశా పవన్ కళ్యాణ్ గారిని తయారు చేస్తున్నారేమో, మేకింగ్ ద ప్రైమ్ మినిస్టర్ అనే ధోరణిలో ఆయన్ని ఎత్తే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. వాస్తవానికి జానీ మాస్టర్కి ఇంత రాజకీయపరమైన ఒక అవగాహన ఉండుండకపోవచ్చు. ఆయన గుండెల్లోంచి తన్నుకొచ్చిన అభిమానం ఆయన చేత అలా అనిపించి ఉండవచ్చు. కానీ అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి కావాలని. మనం ఒక్కసారి ఈ సిరీస్ ఆఫ్ డెవలప్మెంట్స్ని కనుక పరిగణలోకి తీసుకుంటే, గడిచిన ఏడాదిగా ఎన్డీఏలో కీలక భాగస్వామి కాబోతున్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అని మనం ఒక ఏడాది క్రితం వచ్చిన వార్త చూసిన దగ్గర నుంచి జరుగుతూ వస్తున్న డెవలప్మెంట్స్ చూస్తే ఎలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, బీజేపీకి పవన్ కళ్యాణ్ దగ్గరవుతూ వచ్చారు. ఒక్కొక్క అంశాన్ని కనుక మనం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే అర్థమయ్యేది ఏంటంటే, చాలా కీలక భాగస్వామి. ఎన్డీఏలోంచి కొందరు వెళ్ళిపోయినప్పటికీ సరే, అప్పటికి చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేని జనసేన పార్టీ ఎన్డీఏలో ఎందుకు అంత బలంగా మారింది? వాస్తవంగా చూస్తే దక్షిణాది మీద బీజేపీ ఫోకస్, ఆర్ఎస్ఎస్ కాన్సన్ట్రేషన్, ఈ రెండు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఆ భావజాలానికి దగ్గర భావజాలం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ భావించాయి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు అలా భావించి ఉండకపోవచ్చు. ఆయన భావజాలం ఏంటంటే సామాన్యుడికి పనికొచ్చేది ఏదైనా సరే మనం చేసుకుంటూ వెళ్దామనేది. దానికి కొంత ఆర్ఎస్ఎస్ ఈ మధ్య సరళీకృత విధానాలతో ముందుకెళ్తోంది, కొద్దిగా లిబరలైజ్డ్ పాలసీస్ తోటి ముందుకెళ్తోంది. అలాగే ఆర్ఎస్ఎస్లోని కొందరు ముఖ్య నేతలు పవన్ కళ్యాణ్తో సంప్రదింపులు జరపటం, నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్కి మధ్య బ్రిడ్జి ఏర్పాటు చేయటం, ఇదంతా హైదరాబాద్కి చెందిన ఒక ఆర్ఎస్ఎస్ కీలక నేత, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన ఒక ఆర్ఎస్ఎస్ కీలక నేత ఈ ఏర్పాటు చేశారనేది చాలామందికి తెలియని విషయం. సరే, ఏదైతేనేం పవన్ని చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తాడు అని అంచనా వేయని వాళ్ళందరికీ అంచనాలకి మించి రిజల్ట్ చూపించాడు. 100% స్ట్రైక్ రేట్ తోటి 21 స్థానాలు పోటీ చేసి 21 స్థానాలు గెలుచుకున్నారు. ఇవాళ చూపించారు 10 ఏళ్ల పోరాటం తర్వాత వాట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఆ పోరాట పటిమ రిజల్ట్ 100% స్ట్రైక్ రేట్ తోటి అసెంబ్లీలో ప్రతిధ్వనిస్తోంది. సో ఇది నిజంగా ఒక మెచ్చదగిన పరిణామం. థర్డ్ ఆల్టర్నేటివ్ దిశగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రయత్నం మొదలెట్టింది పవన్ కళ్యాణ్. వారి అన్నగారు చిరంజీవి మొదలెట్టినప్పటికీ ఆయన సున్నిత మనస్కుడు కావడంతో ఇటువంటి ఈ కటువైన రాజకీయాల్ని ఆయన దూరంగా ఉండాలనుకున్నారు, దూరంగా జరిగిపోయారు. ఆయన కేంద్ర మంత్రి పదవి అయిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్లో ఉన్నారా లేరా అనే ప్రశ్న, శశబిష్లు అవన్నీ పక్కన పెడితే తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఆయన పూర్తి మద్దతుగా నిలిచారు. ఇవాళ పవన్ కళ్యాణ్ 2034కి ప్రధానమంత్రి అవుతారా లేదా? ఇది ఒక ఒపీనియన్ పోల్లా కూడా పెట్టచ్చు. ఎందుకు కాకూడదు? దక్షిణాది నుంచి మనం గనక చూస్తే పివి నరసింహారావు గారు, తర్వాత దేవేగౌడ, నెక్స్ట్ దక్షిణాది నుంచి పవన్ కళ్యాణే కావచ్చేమో. అంటే ఇందులో కొంత అతిశయోక్తి కనిపించవచ్చు వ్యూయర్స్కి, లేదా చూసేవాళ్ళకి, ఆలోచించే వాళ్ళకి. కొన్ని అద్భుతాలు ఇలాగే ఉంటాయి. అంటే చెప్పి జరిగితే అది అద్భుతం కాదు. సో మరి జానీ మాస్టర్ ఏం ఫోర్సీ చేశారో, ఏం చూశారు, ఏం భవిష్యత్ దర్శనం చేశారో పవన్ కళ్యాణ్లో, ఆయన పుట్టినరోజు సందర్భంగా తన ఆకాంక్షని, అభిలాషని, ఆశావహ దృక్పథాన్ని బాహాటంగా చెప్పుకొచ్చారు ఆయన. సో 2034 పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి కావాలి అంటే ఈ లోపల దక్షిణాదిలో బీజేపీతో పాటు బీజేపీ మిత్రపక్షాలు కన్సాలిడేట్ కావాలి. దానికి తగ్గ వ్యూహరచన పవన్ కళ్యాణ్ చేత బీజేపీ చేయిస్తోంది. ఇది నిక్కచ్చిగా నిర్దిష్టంగా అంటున్న సమాచారం. ప్రధానమంత్రి ఏదో అదాటన అనలేదు, మేరే పీచే పవన్ కళ్యాణ్ హే అని ఆయన అన్నారు. అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు భవిష్యత్ దర్శనం చేసుకొని ఫోర్సీ చేసి ఈయనలోని ఒక నాయకుడిని మెరుగుపెట్టి బయటకు తీసే ప్రయత్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు. అది స్పష్టం. అమిత్ షా ఒక కార్యదక్షత గల నాయకుడు బీజేపీకి. బయట పార్టీలు అమిత్ షాని వేరే దృక్కోణంలో చూడొచ్చుగాక, బట్ ఒక ఎగ్జిక్యూషన్, ఒక ప్లాన్ మోడీ దగ్గర ఉంటే దాని ఎగ్జిక్యూషన్ అమిత్ షా దగ్గర ఉంది. ఎలా చేయాలి, ఎంత మెటిక్యులస్గా ఇంప్లిమెంట్ చేయాలి,
దానికి కావాల్సిన మెకానిజం ఏంటి, దానికి కావాల్సిన సాధన సంపత్తి ఏంటి, ఇవన్నీ సమకూర్చడంలో అమిత్ షాకి ఉన్న అనుభవం ఈరోజు బీజేపీని దక్షిణాదిలో చాలా బలంగా తన పునాది వేసుకోవడానికి కారణంగా మనం చూడొచ్చు. ఎందుకంటే కేరళ నుంచి చూస్తే ఆయన సినిమా హీరో సురేష్ గోపి ఎంపీ. కేరళలో బీజేపీ ఉనికినే ఎవరు ఊహించలేరు. అలాంటిది పార్లమెంట్ సభ్యుడు అక్కడి నుంచి అక్కడ ఎన్నిక, ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యారు. సో కేరళలో వచ్చారు. తమిళనాడులో ఒక ఫైర్ బ్రాండ్ అన్నామలై, ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన అక్కడ బీజేపీని ఒక బలోపేతమైన శక్తిగా మారుస్తున్నాడు. సరే, కర్ణాటకలో ఎలాగో వాళ్ళకి గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా బీజేపీకి, వాళ్ళు ఉన్నారు, మధ్యలో దిగిపోయారు, మళ్ళీ వస్తారు, చాలా బలంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మంచి మల్టిపుల్ ఫోర్సెస్ బీజేపీలో ఉన్నాయి. బండి సంజయ్ ఉన్నారు, కిషన్ రెడ్డి సరే చాలా సీనియర్ నాయకుడు ఆయన తర్వాత చూస్తే నెక్స్ట్ జనరేషన్లో బండి సంజయ్ ఉన్నారు, అండ్ ఈటల రాజేందర్ కొత్తగా వచ్చారు. అండ్ అలాగే రీసెంట్గా కనుక చూస్తే, అంటే ఎలక్షన్స్కి ముందర చూస్తే, వారి కీలకమైన నాయకులు అమిత్ షా ఎన్నికల సభల్లో వచ్చినప్పుడు తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే బీసీ వర్గాల నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి ఎమర్జ్ అవుతారు. బండి సంజయ్ని దృష్టిలో పెట్టుకుని అన్నారా, లేకపోతే ఈటల రాజేందర్ని దృష్టిలో పెట్టుకుని అన్నారా అనే అంశాలు పక్కన పెడితే 62% ఉన్న బీసీలని కన్సాలిడేట్ చేసే ప్రయత్నం. మరి అలాగే దగ్గర 60% ఉన్న ఒక కేవలం 4-5 కులాలను మినహాయిస్తే దగ్గర 88% ఉన్న తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు, విస్మృత విసర్జిత సామాజిక వర్గాలందరికీ ఏకైక ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నారు అనే అంశాన్ని కనిపెట్టింది బీజేపీకి నేరుగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో పర్ఫామ్ చేయాలంటే అదేదో డబ్బింగ్ సినిమా లాగా ఉంటుంది. అంటే అద్భుతమైన ఆహార్యం ఉన్నప్పటికీ లిప్ మూమెంట్ వచ్చేప్పటికీ ఏదో కొంచెం కంగారు పడే పరిస్థితి. వేరాస్ ఆ డబ్బింగ్ సినిమా కాదు, నేరుగా డైరెక్ట్ మూవీ పవన్ కళ్యాణ్ అయితే అనే భావన బీజేపీకి ఉంది. కాబట్టి అవసరమైతే 2029కి మా కూటమి అభ్యర్థి, ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని ప్రకటిస్తారు. ఆ రకంగా 2034కి ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎమర్జ్ అయినా అవ్వచ్చు కాక. ఇక్కడ ఎవరి ప్రజెన్స్ని కానీ ఎవరి శక్తి సామర్థ్యాలు కానీ మనం తీసిపారేయలేం. ఈ సందర్భంగా ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. అద్వానీ గారు, ఎల్కే అద్వానీ గారు, వారు బీజేపీ ఆల్మోస్ట్ అధికారంలోకి వస్తుందనుకున్న క్రమంలో అధికారం కోల్పోయినప్పుడు రామ్విలాస్ పాస్వాన్, దివంగత రామ్విలాస్ పాస్వాన్, ప్రస్తుతం వారి కుమారుడు చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ నడుపుతున్నారు. రామ్విలాస్ పాస్వాన్ అద్వానీ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఏం చేయమంటారు, నేను మీతో ఉండాలనుకున్నాను, కానీ ఒక అనివార్యత నన్ను యూపీఏ వైపు నడిపిస్తుంది, ఏం చేయమంటారు, గో అండ్ జాయిన్ యూపీఏ అని ఆయన చెప్పినట్టు నేషనల్ మీడియాలో కథనాలు. అలాగే రామ్విలాస్ పాస్వాన్ శక్తిని మనం తక్కువ అంచనా వేయలేం. రామ్దాస్ అథ్వాలే, ఆయన శక్తిని తక్కువ అంచనా వేయలేం. అజిత్ సింగ్, చరణ్ సింగ్ గారి కుమారుడు, ఈజ్ నో మోర్, ఇద్దరూ లేరు, తండ్రి కొడుకులు ఇద్దరూ లేరు, రైతు జనబాంధవుడు, ఆయన శక్తిని తక్కువ అంచనా వేయలేం. దేవిలాల్ కుమారుడు ఓంప్రకాష్ చౌతాల, వాళ్ళ శక్తిని మనం తక్కువ అంచనా వేయలేం. అంటే ఫోర్సెస్ ఎట్లా ఉన్నాయి, జాట్స్, వెనుకబడిన సామాజిక వర్గాలు, వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చగల శక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉంది అంటే 2 సంప్రదాయ బూర్జువా పార్టీలు, కమ్యూనిస్టుల భాషలో. వాళ్ళు ఇప్పుడు వెతకాలి మనం గూగుల్లో కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నారో ఏంటో అని. వాళ్ళు చెప్తుంటారు బూర్జువా పార్టీలని. అంటే ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న తెలుగుదేశం లేదా ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ, నేరుగా వాళ్ళది ఫ్యూడల్ భావజాలమే. వైఎస్ఆర్సీపీ 100% అంటే తెలుగుదేశం 80% అట్లా. ఈ 2 కాకుండా ఒక తృతీయ ప్రత్యామ్నాయం కావాలి. ఎవరు తృతీయ ప్రత్యామ్నాయం? పవన్ కళ్యాణ్. ఎందుకు? 10 ఏళ్ల పాటు ఆయన చేసిన పోరాటం, ఆ పోరాటం ఒక్కటే ఆయన తృతీయ ప్రత్యామ్నాయంగా మనం చూడొచ్చా? కూడదు. మరేం చూడాలి? బోళ్ళని అవమానాలు ఎదుర్కొన్నారు, బోళ్ళని నిందలు ఎదుర్కొన్నారు, సోషల్ మీడియాలో ఆయన మీద చాలా దుర్మార్గమైన ప్రచారం జరిగింది, దాన్ని అధిగమించి సవాల్ చేసి ముందుకొచ్చారు. ఎక్కడా సంయమనం కోల్పోలేదు. బీజేపీలో ఆయనకు నచ్చిన అంశం అది. ఈ 10 ఏళ్లలో కూడా ఆయన ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పలా. తన మీద దుష్ప్రచారం జరుగుతోంది కదా అని ఎక్కడా చెదిరిపోయి, మనసు చెదిరిపోయి ఫిజికల్గా లేదు, నాకు ఈ రాజకీయాలు ఎందుకు, నేను నా సినిమాలు నేను చేసుకుంటాను అనే మాట ఆయన ఎక్కడా అనలేదు. ఆయన సినిమాలు చేసుకుంటూనే ఉన్నారు, దాని మీద వచ్చే సంపాదనతో పార్టీని నడిపించుకుంటూ వస్తున్నారు. రైట్, చిన్న చితక తప్పులు ఉంటాయి పార్టీ అన్న తర్వాత, కానీ అలాంటి చిన్న చితక తప్పుల్ని కూడా దగ్గర 100% ఫిల్టర్ చేసే కార్యక్రమం ఆయన చేసుకుంటూ వచ్చారు. ఎలా చేసుకుంటూ వచ్చారు? చిన్న చితక తప్పుల్ని 100% కరెక్ట్ చేసే కార్యక్రమం. రకరకాల సంఘటనల మీద రకరకాల పార్టీలు ఎలా స్పందిస్తున్నప్పటికీ ఆయన స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇచ్చారు తన క్యాడర్స్కి, తన లీడర్స్కి కూడా.
మీరు అదుపు తప్పి మాట్లాడకండి, నోరు కంట్రోల్లో ఉంచుకోండి అని. అందుకనే గుళ్ళవల్లేరు సంఘటన కావచ్చు, అంతకుముందు జరిగిన ఇతరత్రా కొన్ని సంఘటనలు కావచ్చు, చాలా ఆచితూచి స్పందించడానికి వాళ్ళకి స్పెసిఫిక్ డైరెక్షన్స్ వెళ్ళాయి. సో ఆయనలో క్రమశిక్షణ, అలాగే ఆయనలో నిజాయితీ అండ్ ఆయనలో విజన్, ఆయనలో అందరూ చూడని ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఖచ్చితంగా మొక్కవోని ధైర్యం. ఇతను ముందుకు దూసుకెళ్ళగలడు అని బీజేపీ అగ్రనాయకత్వం ఆయన వంక చూసింది. అవసరమైతే మారుతున్న కూటమి రాజకీయాలు దేశవ్యాప్తంగా ఒక అనివార్యత బీజేపీని 2030 నాటికి పవన్ కళ్యాణ్ మా ప్రధాన అభ్యర్థి అని చెప్పించినా బీజేపీ చేత చెప్పించవచ్చు. సో లెట్ us హోప్ జానీ మాస్టర్ ఏదో ఆయనకి రాత్రి దేవుడు కల్లోకి వచ్చేసి ఇలా 2034కి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన ఎమర్జ్ అవుతారు, ప్రధానమంత్రి అయిపోతారని చెప్పారో లేదో మనకి తెలియదు. చెప్పిన ఆయన జానీ మాస్టర్ అని చెప్పాల, ఆయన ఏదో ఆ దాటిని అనేశారు. సో కొందరి నోటి మాట ఎట్లా ఉంటుందంటే వారి ఆ మాట సలభ వల్ల అవి నిజాలు అవుతాయి. సో ఆయన 10 మందికి ఉపయోగపడే పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నప్పుడు ఆ స్థాయి దాకా పవన్ కళ్యాణ్ వెళ్తారని అభిమానులందరూ ఆకాంక్షిస్తున్నారు. మనం కూడా దాన్ని స్వాగతిద్దాం.